స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారికంగా మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారితో కలిసి ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులతో ఒక ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతరమైన సమస్యలు, ఏ రకంగా ఒక కుటుంబంగా అందరూ ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక మంచి ప్రారంభం జరగాలని దీపావళి పండుగ సందర్భంగా అందరినీ ఒక సంతోషపెట్టాలనే ఉద్దేశంతో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం చాలా సౌద్భావ వాతావరణంలో ఒక పాజిటివ్ సైన్తో జరిగిందని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా అభిప్రాయపడతా ఉన్నాను. ఎక్కువ శాతం ఆర్థికపరమైన అంశాలు, ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు, రావాల్సినటువంటి డిఏలు, ముఖ్యంగా సరెండర్ లీవులు, మరీ ముఖ్యంగా పోలీసు వారి సరెండర్ లీవులు, అదే రకంగా వేతన సవరణ కమిషన్ ఏర్పాటు తదితర అంశాల మీద అన్ని సంఘాలు తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మా సంఘం పక్షాన మేము పేరుకుపోయిన లైబిలిటీ ఈనాటి సమావేశాన్ని ఆహ్వానిస్తూ పేరుకుపోయిన బకాయిల విషయంలో ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఉద్యోగులకి అసలు ఎంత బాకీ ఉందో ప్రభుత్వం వాటిని లెక్క తెలిసి సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేసి ఒక పథకాన్ని హౌసింగ్ పథకంతో ముడిపెట్టి ఎవరి ఊర్లో వారికి రావాల్సిన బాకీకి సమానమైన భూమిని, ఇంటి స్థలాన్ని ఇచ్చేటట్టుగా, అందులో 2 సంవత్సరాల్లో ఉద్యోగి ఇల్లు కట్టుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ప్రభుత్వం సబ్సిడీ చేసేటువంటి ఒక విధానాన్ని రూపొందించమని మేము ప్రభుత్వాన్ని మా సంఘం పక్షాన మా ప్రతిపాదనగా ప్రభుత్వం ముందు ఉంచాం. అలాగే ఈ చెల్లింపుల విషయంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం 2019లో ఆగిపోయినప్పుడు ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి ప్రారంభం కావాలని ఆనాడు 1/7/2018, 1/1/2019 డిఏ పెండింగ్లో ఉండి నాటి 14-19 మధ్య ప్రభుత్వం ముగిసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ 2 డిఏలను ఇచ్చినప్పటికీ ఆ ఎరియర్స్ని ఈ రోజుకి ఇవ్వకుండా ఆ ఎరియర్సే మాకు 3 విడతలుగా జీపీఎఫ్లో వేస్తామని చెప్పి వేసి వెనక్కి తీసుకుని దొంగతనం జరిగింది అనేటువంటి వివాదానికి నాటి ప్రభుత్వంతో ఆర్థికపరమైన అంశాల చెల్లింపు విషయంలో ఎక్కడైతే ఘర్షణ ప్రారంభమైందో అక్కడి నుంచి దీన్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలని చెప్పి మేము మా సంఘం పక్షాన కోరాం. కాబట్టి ఆ 2 డిఏ బాకీలు 1/7/2018, 1/1/2019 2 విడతల డిఏ బాకీలని చెల్లించారు. అందులో 60% మంది జీపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి బుక్ అడ్జస్ట్మెంటే ఉంటుంది. సిపిఎస్ వాళ్ళకి, పెన్షన్లకు మాత్రం 40% మందికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రాస్పెక్టివ్గా ఇవ్వాల్సిన పెండింగ్లో 4 డిఏలకు గాను కనీసం 2 డిఏలని ఈ పండగ సందర్భంగా మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని కోరడం జరిగింది. అలాగే వేతన సవరణ సంఘం నియామకం విషయంలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా ఏక వ్యక్తి వేతన సవరణ కమిషనర్ విధానానికి స్వస్తి పలికి కేంద్ర ప్రభుత్వం 1947 నుంచి ఈ రోజు వరకు అవలంబిస్తున్నట్టుగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ని ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి ఎందుకు ఆ కోరిక కోరామో సహేతుకమైన జస్టిఫికేషన్ కూడా 1953 నుంచి లెక్క వేసినా, 56 నుంచి లెక్క వేసినా ఇప్పటికీ 4 వేతన సవరణ సంఘాల ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు నష్టపోయిన విషయాన్ని కూడా వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని కమిషన్గా ఏర్పాటు చేయమని కోరాం. అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్ని మెరుగుపరచాల్సినటువంటి విషయాలు కూడా చెప్పాం. దాదాపుగా అన్ని సంఘాలు కూడా వారి అభిప్రాయాలని చెప్పారు. దీంట్లో పెద్ద భిన్నాభిప్రాయాలు ఏం లేవు. ఓన్లీ ఒక కమిషన్ ఏర్పాటు విషయంలోనే మేము మా సంఘం కొంత భిన్న వైఖరి తీసుకున్నటువంటి విషయం హైకోర్టు జడ్జి గారు, రిటైర్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. సో అందరి అభిప్రాయాలు తీసుకుని మంత్రులందరూ కూడా మొదటగా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి విషయం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఉన్న వాస్తవ పరిస్థితిని చూపించారు. దాని తర్వాత అందరి అభిప్రాయాల్ని క్రోడీకరించుకొని మంత్రులు, చీఫ్ సెక్రటరీ గారు ఈనాటి సమావేశంలోంచి 15 మంది ప్రతినిధుల్ని 5:30 గంటలకు ముఖ్యమంత్రి గారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి నేరుగా ముఖ్యమంత్రి గారే తోనే మాట్లాడి వారికి నివేదించి ఈరోజే కొన్ని అంశాల మీద మేమందరం చెప్పిన అంశాల మీద ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది వారే నేరుగా అనేటువంటి విషయాన్ని గౌరవ మంత్రులు మరి చీఫ్ సెక్రటరీ గారు తెలియజేశారు. కాబట్టి 5:30 గంటలకి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం వద్ద మరి 15 మంది ప్రతినిధుల బృందాన్ని
రమ్మని చెప్పారు. అక్కడ ఆ జాబితాను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వారికి పంపించామని చెప్పారు. సో తదుపరి నెక్స్ట్ పార్ట్ ముఖ్యమంత్రి గారితో సమావేశం అయిన తర్వాత ఈ సాయంత్రానికి ఒక మంచి ఉద్యోగులకి ఒక మంచి సంకేతం వెళ్ళేలాగా ఒక ముఖ్యంగా పోలీసు వారికి కూడా ఒక మంచి సంకేతం వెళ్ళేలాగా మంచి శుభవార్తని దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ పొందుతారని నేను ఆశాభావంగా ఉన్నామని మనం చేస్తాం. మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చీఫ్ మినిస్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యల మీద స్పందించాలని చెప్పి మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం. ఇవాళ దాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమావేశం దాదాపు 4 గంటల పాటు జరిగింది. ఇందులో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, మిగతా వారు కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రం యొక్క పరిస్థితులు, ఇప్పటి వరకు చేసిన పరిస్థితులు, ఇక ముందు ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగ సంఘాల నాయకులు అందరికీ చెప్పారు. తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా దాని మీద పూర్తిగా ఒక 3 గంటల పాటు ఉద్యోగులకు సంబంధించిన, ఉపాధ్యాయులకు సంబంధించిన, పెన్షనర్స్కు సంబంధించిన సమస్యలన్నింటినీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మాకు సంబంధించి మరి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి దీపావళిలోపు డిఏలను రిలీజ్ చేయాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేశాం. అలాగా 25 నెలల నుంచి మరి పిఆర్సీ కమిటీని అపాయింట్ చేసిన పరిస్థితి లేదు. మరి ఇప్పటికి 25 నెలలు అయింది కాబట్టి పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయవలసిందిగా కూడా కోరుకు. ఈ ముఖ్యమైన డిమాండ్స్గా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు తీసుకొచ్చాం. దానితో పాటు ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో, హెల్త్ కార్డ్స్ ఈ రాష్ట్రంలో పనిచేయని పరిస్థితి ఉంది. హెల్త్ కార్డు మీద వెళ్తే ఏ హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వటం లేదు, రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటే బిల్స్ రావటం లేదు. వీటన్నిటి మీద ఒక అడుగు పడిన పరిస్థితి లేదు. కాబట్టి హెల్త్ కార్డు సిస్టానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చాం. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఫీజిబిలిటీని కూడా, హెల్త్ కార్డు మొత్తాన్ని ఇన్సూరెన్స్లోకి తీసుకోవడానికి ఫీజిబిలిటీని కూడా చెక్ చేయాలని, ప్యాకేజ్ రేట్స్ పెంచాలని, సీలింగ్ పెంచాలని, మేము ఏదైతే డబ్బు కడుతున్నామో ఆ డబ్బంతా కూడా డైరెక్ట్గా ట్రస్ట్కే వచ్చేటట్లు చేయాలని చెప్పి కూడా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి విజ్ఞప్తి చేశాం. దానితో పాటు 60-62 సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంటీఎస్ వారు, గురుకుల పాఠశాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 60-62 సంవత్సరాలకు తీసుకెళ్లాలని, ప్రభుత్వానికి దీంట్లో పెద్దగా ఖర్చు అయ్యే పరిస్థితి లేదు, హెల్త్ కార్డు విషయంలో ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. హెల్త్ కార్డ్స్ను సిస్టమైజ్ చేయమని, అవసరమైతే ఒక 100-200 మేము పే చేస్తాం, కానీ వాటిని క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాల్సిందిగా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేయడం జరిగింది. ఎవరైతే 2004కు ముందు అపాయింట్ అయ్యి 2004 తర్వాత అపాయింట్ కాబడ్డారో, 2004 ముందు నోటిఫికేషన్లో ఉన్నారో వాళ్ళు 11,000 మంది రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పోలీసు వారు, ఎన్జిఓస్ ఉన్నారు. మరి వారికి ఓపీఎస్లోకి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తామని యాక్ట్ 30 తీసుకొచ్చింది. కేవలం 3,000 మందిని రెగ్యులరైజ్ చేసింది. మిగతా డేటా అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. బట్ వాళ్ళని ఇప్పుడు 15 నెలలైనా కూడా రెగ్యులరైజ్ చేయలేదు. కాబట్టి ఆ మొత్తం 7,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా కోరుకున్నాం. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ ఛానల్ మీద ఆల్రెడీ జీఓఎంలు వేశారు. దాన్ని వేగిరపరచవలసిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా తీసుకొచ్చాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రత విషయంలో, ఆప్కాస్ విషయంలో, అలాగే వారికి ప్రభుత్వ పథకాల్లో వారిని భాగస్వామ్యులు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు. కాబట్టి దానిని కూడా సృజించాలని చెప్పి ఇవాళ జీఓఎంకి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో జిల్లా పరిషత్ దాంట్లో గత 6 సంవత్సరాలుగా 950 మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళకు 1 టైం రిలాక్సేషన్ ఇచ్చి 950 మందికి కూడా చేయాలని అడిగాం. ఇవి అన్ని మీటింగుల్లాగా, అంతకుముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిగినాయి, ఇంకొక మీటింగ్ జరిగింది, అన్ని మీటింగుల్లాగా ఉండకుండా ఫలప్రదమయ్యే మీటింగ్గా, దీపావళికి ఉద్యోగులకు మంచి వార్త వినిపించే మీటింగ్గా, 15 నెలల నుంచి పడుతున్న నడక అడుగులుగా మారే మీటింగ్గా, ఉద్యోగులకు సంబంధించి కొన్ని విషయాల మీద ఇవాళ తేల్చవలసిన బాధ్యత ఉన్నదన్న విషయానికి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేశాం. అలాగే ఇవాళ 5 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం వీటన్నిటిని చూసుకున్నారు, సమప్ చేశారు. మేము ఏదైతే అడుగుతున్నామో పిఆర్సీ, డిఏ, హెల్త్ కార్డ్స్, ఈ మిగిలిన అంశాల మీద, మరి పోలీస్ సోదరులకు సంబంధించిన సరెండర్ లీవ్ అంశం మీద ఇవన్నీ కూడా ఇది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా పెన్షనర్స్కి సంబంధించి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే పాత ప్రభుత్వం మీరుండగానే
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2018లో ఇచ్చారు. గత ప్రభుత్వం దాన్ని తగ్గించడం జరిగింది. దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఉంది. 4,40,000 మంది పెన్షనర్స్కి ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకి సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా తీసుకోకుండా చనిపోతున్నారు. కాబట్టి మిగతా అన్నింటినీ జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యూటేషన్ మీద కొంత ప్రోగ్రెస్ ఉన్నది, కానీ గ్రాట్యుటీ మీద, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ మీద ప్రోగ్రెస్ లేదు. కాబట్టి వాటిని మీద దృష్టి సారించమని చెప్పి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియజేశాం. ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, సత్యకుమార్ గారు, చీఫ్ సెక్రటరీ గారు వీటన్నిటినీ సోదాహరణంగా విని దీన్ని బ్రీఫ్ చేసుకుని కంక్లూజన్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి వారు ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్ళారు. 5 గంటల 30 నిమిషాలకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 15 మంది ప్రధాన సంఘాల అధ్యక్షులందరినీ ముఖ్యమంత్రి గారి అక్కడికి పిలవటం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి నివాసంలో 5:30 గంటలకు జరగబోయే కార్యక్రమంలో ఈ ఉద్యోగుల డిమాండ్స్కు సంబంధించి కొన్ని ఫలప్రదమైన నిర్ణయాలు జరగాలని, ఉద్యోగులకు నిజమైన దీపావళి రావాలని చెప్పి మరి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన కోరుకుంటున్నాం. మంత్రుల కమిటీతో జరిగినటువంటి చర్చల్లో భాగంగా సాగర్ గారు చెప్పినట్టు కేవలం ఆర్థిక సమస్యల మీదే కాకుండా విద్యారంగ సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల సుప్రీంకోర్టు సర్వీసులో ఉన్న టీచర్లు సైతం టెట్ పాస్ అవ్వాలనేటువంటి ఏదైతే తీర్పు వెలువరించిందో ఆ తీర్పు వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 1,25,000 మంది టీచర్లు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంచేత సర్వీసులో ఉన్న వాళ్ళకి ఆ సుప్రీంకోర్టు తీర్పుని రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి రివ్యూ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేయాలని చెప్పేసి ఈ రోజున కోరడం జరిగింది. అట్లాగే కోవిడ్ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు 980 మంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన సందర్భం ఉంది. దీని మీద ఇప్పటికే పలు సందర్భాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలోనే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. 1998, 2008 డిఎస్సీలకు సంబంధించి మినిమం టైం స్కేల్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి 62 సంవత్సరాల పదవి విరమణ వయస్సు వర్తింపజేయడంతో పాటు వాళ్ళ సర్వీసులు కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం హయాంలో జీవో 114 ప్రకారంగా 10,667 మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసే దాంట్లో భాగంగా 3,000 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మిగిలిన 7,000లో ప్రధానంగా 4,562 మంది డిగ్రీ, జూనియర్ కాలేజీలు, టెక్నికల్ కాలేజీల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సర్వీసులకి సంబంధించిన ఫైల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది. వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఇటీవల జరిపినటువంటి అంతర్జిల్లా బదిలీల్లో స్పౌస్ కేసు కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నటువంటి టీచర్స్లో కొంతమంది దరఖాస్తుల్ని సర్ప్లస్ ఉన్నారనేటువంటి కారణంతో తిరస్కరించారు. వాళ్ళందరికీ కూడా అంతర్జిల్లా బదిలీలు అమలు చేయాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. అలాగే ప్రధానంగా ఈ రోజున విద్యారంగంలో యాప్లు, బోధనేతర పనులు ఏవైతే ఉపాధ్యాయులు తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారో వాటినన్నింటినీ మొత్తం అడ్రస్ చేసేదానికి అవసరమైతే విద్యాశాఖ మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. ఆర్థికపరమైన 12వ పిఆర్సీ పెండింగ్లో ఉండటం, మాకు 27 నెలలు ఇప్పటికే నష్టపోయాం. 27 నెలలుగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేం. దీనికి సంబంధించినటువంటి వెంటనే పిఆర్సీ కమిషనర్ వేయటం, ఐఆర్ 30% ప్రకటించాలని చెప్పి డిమాండ్తో ప్రధానంగా మాట్లాడటం జరిగింది. దీనితో పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏల గురించి కూడా మాట్లాడాం. 4 డిఏల్లో ఇమీడియట్గా ఈరోజు దీపావళికి ముందుగా వాటిని ప్రకటన చేయాలని చెప్పేసి కూడా, అంతేకాకుండా మా విద్యారంగంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి వాటి మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రభుత్వానికి ఆశాభావం వ్యక్తం చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.